పచ్చి అలసంద గింజలతో ఒక టేస్టీ రెసిపీ చేద్దాం. రోటీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందుకోసం ఒక కుక్కర్లో ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసి చిటపడాడిన తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులో 3 టమాటాలు కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ అలసంద గింజల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చి అలసంద గింజలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత కారం 1 టీ స్పూన్ వరకు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు కొద్దిగా ఎక్కువ చేసి వేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం. ఇప్పుడు వేసిన తర్వాత కలిపి నీళ్ళను వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. 3 విజిల్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చెక్ చేసి చూద్దాం. ఈ గింజలు బాగా ఉడికిపోయాయి చూడండి మెత్తగా. ఇందులో నీళ్లు తక్కువగా అయిపోయాయండి, అందుకని ఇంకొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి తగినంతగా ఉప్పు వేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.